మంగళగిరి టీడీపీ ఆఫీసులో మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అవమానం జరిగితే బట్టలు చించి అవమానం చేస్తే మీ శాసనసభ్యుని కనీసం మందలించుకోకుండా మరి ఎందుకు నువ్వు మౌనం వహిస్తున్నావని చెప్పేసి అడుగుతా ఉన్నాను. క్షేత్రస్థాయిలో మీ నాయకులందరూ కూడా దళితుల మీద బలహీన వర్గాల మీద దాడి చేస్తే ఎందుకు వారికి అండగా నిలబడుతున్నావని చెప్పేసి మనం చేస్తాను. 5 సంవత్సరాల్లో నువ్వు ఏదైతే చేశావో, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అన్న నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా, మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక దళిత స్త్రీని వివస్త్రణ చేసి కడుపులో తన్నిన ఘటనకి మీరు ఏమీ చర్య తీసుకోపోగా మీ నాయకులకి అదే బలంగా మారింది. ఆ అరాచక మనస్తత్వాన్ని ఈరోజు అధికారం కోల్పోయిన ప్రజలు చీకొట్టినా కూడా అదే మనస్తత్వంతో గ్రామాల్లో రాజకీయం చేస్తారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. మరి మీరు వెనక వేసుకురావటం మూలంగానే మీరు ఈ 2 సంవత్సరాల్లో చేసిన ఘనకార్యాలు ఏంటంటే ప్రజల కోసం మీరేం పోరాడలా, లేదా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి మీరేమి తోడ్పడలా, లేదా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మీ ఎంపీల ద్వారా కానీ మీ నాయకుల ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వం మీదో లేకపోతే ప్రజా పోరాటాల ద్వారానో ప్రయత్నం చేయాలా. మీరు చేసిందల్లా అరాచకాలు సృష్టిస్తానికి, ఈ దౌర్జన్యకండ సమాజాన్ని చీల్చివేయడానికి కులం పేరు మీద మతం పేరు మీద ప్రయత్నం చేశారు తప్పితే వేరే చేయలేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. మరి మీరు మీ సహకారం మూలంగానే వీళ్ళంతా కూడా ఆ విధంగా చేస్తున్నారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేక శక్తుల్ని, చట్ట వ్యతిరేక శక్తుల్ని ఎంత గొప్పవారైనా సరే, ఎంత పెద్దవారైనా సరే, తన పార్టీ వారైనా సరే